ఈరోజు నాగార్జున గారు అయితే నాకు అస్సలు నచ్చలేదండి. ఎందుకంటే క్లారిటీగా చెప్తా, క్లారిటీగా ఉనండి, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఈ సోదంతా పక్కన పెడేస్తే రీతుకి మాట్లాడేదానికి ఛాన్స్ ఇచ్చారు, తను తప్పు లేదని చెప్పుకోవడానికి తనకు ఛాన్స్ ఇచ్చారు. అక్కడ లిటరలీ ఆర్మీ పవన్ కళ్యాణ్ బ్యాట్ చేయాలని చూశారు ఈ రోజు, ఓకేనా? రీతు స్ట్రాటజీ బాగుందంట. ఇది పవన్ కళ్యాణ్ తీసేయటంలో రీతు స్ట్రాటజీ బాగుందని నాగార్జున గారు అంటున్నారు. నాకైతే అస్సలు నచ్చలే ఆ విషయంలో. బట్ మళ్ళీ డెమోన్ పవన్ కూడా నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, అన్నెసెసరీ వాటి గురించి ఎక్కువ ఆలోచించకు, అంటే పవన్ కళ్యాణ్ తీసేసావా దాని గురించి ఎక్కువ ఆలోచించకు, పవన్ కళ్యాణ్ తీసేయటమే రైట్ అని. అసలు టూ వర్స్ట్ ఆఫ్ ది హోస్టింగ్ ఆ 2 పాయింట్స్ లాగా నాకైతే అస్సలు నచ్చలేదు. సందర్భం వచ్చినప్పుడు చెప్తా, షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది చూడండి. కొన్ని విషయాల్లో నచ్చారు, ఓకేనా? సంజన గారి విషయంలో వాటి విషయాల్లో నచ్చారు, అవి కూడా చెప్తా, ఓకేనా? ఫస్ట్ స్టార్టింగ్ లోనే భరణి గారు సిగ్గు లేదా సంజన గారిని అనడంలో ఎలాంటి తప్పు లేదు. ఇప్పుడు అంతమంది తినేదానికి పెట్టుకున్నవి ఆ ఒక్కటే తినేస్తే సిగ్గు లేదా అనకుండా మహాత్మురాలు అంటారా? నిజంగా అలాంటి విషయంలో భరణి గారు తప్పులేదు. పెద్ద రివ్యూవర్స్ కొంతమంది ప్రోమోస్ రాగానే భరణి గారు తప్పు చేశారు అది ఇదని రివ్యూ ఇచ్చేశారు. ఆ తర్వాత ఎపిసోడ్ రాగానే భరణి గారు ఎలాంటి తప్పు చేయలేదని ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ పెట్టేశారు. అప్పుడు దాకా ఆయన నెగిటివ్ చేసేశారు, ఇప్పుడే ఒక మెసేజ్ తో పాజిటివ్ చేసేశారు. వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు, ఓకేనా? ఒక పెద్ద రివ్యూవర్ ఆయన. సర్లే, ఆ సూదంతా మనకెందుకులే కానీ, ఆ తర్వాత టాస్క్ పెట్టారు కదా, ఆ టాస్క్ లో భరణి గారు నేనైతే ఫాస్ట్ గా లెగుతాను, బిర్యానీ తిన్నాం అందరం అని అన్నాడు. అక్కడ తనూజ ఓవర్ అంటే ఓవర్, డెమాన్ పవన్ తో మాట్లాడతా, నేను నీతో మాట్లాడట్లేదు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, అంటే భరణి గారిని అంటున్నట్టు. భరణి గారు ఏమన్నారు, నేను బాగా పరిగెత్తాను బిర్యానీ తిందాం అన్నారు. ఇక్కడ అంటే మీ పరిగెత్తడానికి కూడా పనికిరామా, మేమంతా వీకా అని ఓవర్ గా మాట్లాడారు తనూజ గారు, ఓకేనా? పప్పు విషయంలో కూడా తనూజ గారి తప్పు, విసిరేయలేదు అంటున్నారు. ఈ రోజు ఇమాన్యుల్ అయితే తోపనిపించడాయా, ఆ పప్పు విషయంలో తనూజ గారి తప్పుని ఒప్పుకున్నాడు, ఓకేనా? సూపర్. ఆ తర్వాత భరణి గారు, ఆ తర్వాత ఇక్కడ మన సంజన గారు ఓవర్ చేయడం స్టార్ట్ చేశారు. సిగ్గు లేకుండా ఎలా అంటారు అని, అంటే గేమ్ తెలిసిన తర్వాత భరణి గారు ఫుడ్ తినమన్నారు బిర్యానీ, సిగ్గు లేకుండా ఎలా అంటారు అని, మేమన్నా బట్టలు లేకుండా ఉన్నావా అన్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకుని సంజన గారు కూడా తనూజ గారిని ఒకసారి సిగ్గు లేకుండా అని అన్నారు ఆ పప్పు విషయంలో. అప్పుడు తనూజ గారిని కూడా అన్నట్టే కదా. ఇప్పుడు సంజన గారు కరెక్ట్ అయితే అప్పుడు సంజన గారు కూడా కరెక్ట్, ఇప్పుడు తప్పు అయితే అప్పుడు తప్పే. నాకైతే ఎప్పుడు తప్పు అనిపించారు, ఓకేనా? తనూజ గారికి ఆమె భజన చేయడం ఇంకా పెద్ద తప్పు. ఆ తర్వాత ఇమ్ముకి గోల్డ్ ఇచ్చారు, సూపర్, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, అంతా బాగుంది. తనూజ చేసిన తప్పును కూడా నీట్ గా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి గారికి నీ హనుమంతులు అంటాడు, నీ కెపాసిటీ నీకు తెలియట్లేదు అన్నప్పుడు, నిజమే ఆయన కెపాసిటీ ఆయనకి తెలియట్లేదు, బట్ నామినేషన్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నాడు, అది ఒక్కటి చేంజ్ చేసుకుంటే తోపులో తోపు అంతే, ఓకేనా? అది చేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత తనూజ గారి పప్పు విషయంలో నిజం చెప్తున్నా, ఆ రోజు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా, తనూజ గారి పప్పు విసిరేశారు. ఫస్ట్ వండుతా అని చెప్పారు, ఆ తర్వాత వండలేదు, ఓకేనా? ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెను బ్లేమ్ చేయడం ఎక్కువ చేశారు, అట్లా పోపు ప్యాకెట్లు విసిరేయటం. అక్కడ సంజన గారు ఓన్లీ పోపే అడిగింది, ఇక్కడ తనూజ చేస్తానని ఇక్కడికి వచ్చి మాట అయితే మార్చింది. చెప్పే విధానం కూడా తనూజ రఫ్నెస్ గా చాలా అట్లా చెప్పిందని నాకు అనిపించింది, మీకు కూడా అనిపించే ఉంటుంది. అనిపిస్తే ఇక్కడ ఒక లైక్ వేసుకోండి. ఆ తర్వాత రీతుకి ఎంత టైం ఇచ్చారు సమయం మాట్లాడేదానికి, పవన్ కళ్యాణ్కి ఒక్కసారి కూడా ఇలా రీతు మాట్లాడుతూనే ఉంది, లౌడ్ స్పీకర్ అలా మాట్లాడుతూనే ఉంది. పాపం పవన్ కళ్యాణ్కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలి మాట్లాడటానికి. ఇక్కడ నాగార్జున గారు వాళ్ళిద్దరు మంచోళ్ళు అది ఇదని పోడేస్తున్నారు. ఈ సందర్భంలో నాగార్జున గారు నచ్చలేదు. బట్ సంజన గారిని ఆంటీలు అమ్మాయిల విషయం మాట్లాడారు చూసావా, అక్కడ డెమాన్ పవన్ ఎలాంటి తప్పు లేదు, సంజన గారే ఓవర్ చేశారు, ఆ విషయంలో అయితే నచ్చారు, ఓకేనా? ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఒక సజెషన్ ఇచ్చాడు, ఆర్మీ పవన్ కళ్యాణ్, ఎప్పటి నుంచి గేమ్ లోకి వచ్చావు, మంచి ట్రాక్ లోకి వచ్చావు అని, ఇక్కడి నుంచి ఇలాగే కొనసాగించావు అన్నాను. బట్ డెమాన్ పవన్ అయితే నాకు హార్ట్ లో ఏమీ లేదు సార్, అందరితో బాగుంటాను నేను అంటున్నాడు. ఏంది హార్ట్ లో ఏముంది? కరెక్ట్ గా మీ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ తీసేసి హార్ట్ లో ఏముండదంటే నీ హార్ట్ లో ఓన్లీ రీతునే ఉంది, అవునా కదా? రీతు ఉంటే నీకు ఇంకెవరో కనపడరు, ఉండే ముందు రీతునే నేను పక్కన దోసేస్తుంది. ఆ విషయం నీకు తెలియట్లా, నువ్వే ఫస్ట్ ఎలిమినేట్ అవుతావు రీతు కంటే ముందే, ఓకేనా? ఇప్పుడు దాకా నామినేషన్స్ రాలా, నువ్వు అంతే, వస్తే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతావు, ఇది మాత్రం నిజం. ఆ తర్వాత హరీష్ గారికి సంజన గారికి ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ అని ఒకరి మీద ఒకరు చెప్పుకోవాలంటే, హరీష్ గారు అయితే సంజన గారు వెరీ బ్యాడ్ సార్, అది నాటినెస్ కాదు ఎగ్స్ తినటం అంటాను. నిజమే, అది నాటినెస్ అయితే కాదు ఎగ్స్ తినటంలో. ఇంతమంది ఎగ్స్ కోసం ఏడాస్తుంటే ఆ ఒక్కటి ఎగ్స్ తినేసి నాటినెస్ అని దొంగలు నాలుగు జాగ్రత్తని బోర్డు వేస్తుంటే ఎవరికి స్మైల్ రాలా, ఆ ఒక్కటే నవ్వుకుంటుంది, ఓకేనా? ఎవరికి లిటరల్లీ ఆడియన్స్ మనకే స్మైల్ రాలా, ఆ ఒక్కటే నవ్వుకుంటుంది, అది నాటినెస్ అనుకుంటుంది. ఇక్కడ నాగార్జున గారు నచ్చారు, దాన్ని అడ్రస్ చేసిన పాయింట్ చూసారు, గట్టిగా అడ్రస్ చేశారు, అది చాలా తప్పమ్మా, అది చండాలంగా ఉంది, చేతన పడుతుంది ఆడియన్స్ కూడా, సూపర్ అనిపించారు. ఆ తర్వాత ఓట్స్ ఇచ్చారు, ఎవరికి ఎక్కువ ఓట్లు ఎవరికి తక్కువ ఓట్లు,
ఆల్మోస్ట్ అందరూ ఆశా శైని గారికి వేశారు. ఎందుకంటే ఆమె ఎప్పుడు సంజన గారి భజన చేయటం, ఆమె వెనక ఉండటమే సరిపోతుంది. బట్ మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయిపోయాడు. ఓకే, మీకు తెలిసే ఉంటుంది మన అప్డేట్ లో కూడా సంజన గారికి భజన ఆశా శైని గారు, అందుకే ఆమెకి ఎక్కువ వచ్చి ఓన్లీ హరీష్ గారికి వేసింది సంజన గారు, భరణి గారు. వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు వేసేసారు. భరణి గారి వీటిలో కూడా ఎలాంటి తప్పు లేదు. కొంచెం మాస్క్ మ్యాన్ అయితే గేమ్ ఆడతాడు అంతా బాగా, కానీ ఫర్దర్ గా ఒకరితో గొడవలు అయిన తర్వాత వాళ్ళ తిల్లి మళ్ళీ మింగిల్ అవ్వట్లా. అదే బెస్ట్ అనిపించింది మాస్క్ మ్యాన్ లో. అదొకటి చేంజ్ చేసుకుంటే మన వీడియోస్ లో మాస్క్ మ్యాన్ ఎలా ఆయన తప్పు లేదు ఎంత బాగా చెప్పాం మనం ప్రతిదిన, కావాలంటే వెళ్ళి చూడండి. కానీ ఇక్కడ ఆయన చేసిన తప్పులు కూడా అట్లాగే చెప్పాం. ఓకేనా, ఇక్కడైతే మాస్క్ మ్యాన్ అయితే కొంచెం తప్పు ఉంది, అందువల్ల ఎలిమినేట్ అయిపోయాడు. ఈ ఎపిసోడ్ లో తనుజ ఓవర్. ఓకేనా, పవన్ కళ్యాణ్ కి ఛాన్స్ ఇవ్వకపోవడం నాగార్జున గారు చేసిన తప్పు. ప్రీతికి డెమాన్కి ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళు మాట్లాడేదన్న స్కోప్ ఇచ్చారు. బట్ పవన్ కళ్యాణ్ కి ఒక్కసారి కూడా మాట్లాడేదన్న స్కోప్ ఇవ్వాలి. చివరికి శ్రీజ పవన్ కళ్యాణ్ తప్పు చేసినట్టు ఎపిసోడ్ లో వస్తుంది. అదైతే నాకు వరస్ట్ అనిపించింది. కొంతమంది ఫేమస్ రివ్యూవర్స్ భరణి గారిని ఫస్ట్ తప్పు అన్నారు, ఇప్పుడు ఎపిసోడ్ రాగానే రైట్ అంటారు. మళ్ళీ వాళ్ళు లైవ్ చూసి రివ్యూలు ఇస్తారు. ఇట్లా మరి మీరు చెప్పిన రివ్యూ ప్రోమో 2 రివ్యూ కరెక్ట్ 1,00,000 మంది చూశారు. ఆ 1,00,000 మందికి భరణి గారి మీద ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది కదా, అది తప్పే కదా. ఏదైనా మీరు చూసింది రివ్యూ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, నిజమే నాగార్జున గారు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇవ్వకపోవడం చాలా తప్పు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. పవన్ కళ్యాణ్కి రావాల్సిన ఎలివేషన్ మొత్తం సంజన గారికి ఇచ్చేసారు. ఓకేనా, ఇది నిజమే. పవన్ కళ్యాణ్ కూడా గోల్డ్ రావాల్సింది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన బీబీ తెలుగు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారనుకుంటున్నాను. అలా ఒక హైలైట్ పాయింట్సే చెప్పాలనుకున్నా. మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు.